అరే బస్ స్టాండ్ కడ ఓ పెద్ద మర్రి చెట్టు ఉండాలి, లేదేంది, ఏమైంది? కాకా గీ బంగ్లా ఉండగానే దాని పక్కకే చిన్న గుడిసెలో హోటల్ నడుస్తుండే. చిన్నతనంలో ఆన్నే ఛాయ్ తాగుదుము. ఓర్ని బడి మొత్తం పాత పడ్డది, గుర్తుపట్ట రాకుంటే ఉన్నదబ్బా అని అంటుంటారు షానొద్దులకు ఊరికొస్తే. ఇప్పుడు సిటీలో ఒక జాగకు పోతే వెనకటి పెద్ద మనుషులు అప్పటి రోజులు యాదికి తెచ్చుకుంటారు పక్క. ఇక ఇప్పటోళ్ళు అబ్బా హైడ్రా అంటే ఏమో అనుకున్నాం రా, సూపర్ అంటారు గ్యారెంటీగా. కావాలంటే మీరే చూడుండ్రి. హైదరాబాద్ నడిమిట్ల చెరువు పుట్టిందుల్లో ఎంత ముద్దుగున్నదో చూడుండ్రి. చుట్టూరా బంగ్లాలు, మధ్యలో నీళ్లు. ఇంతకి ఏడనో ఎరికేనా అంబర్పేటలో బతుకమ్మ కుంట 9 నెలల కిందటి దాకా గిట్లుంటే ఇప్పుడు గింత ముద్దుగా అయ్యింది. వెనకట ఏం తక్కువ 16 ఎకరాల చెరువు ఉంటే పండుగలకు బతుకమ్మలు ఇంట్లోనే వేసేటోళ్ళు. అట్లా బతుకమ్మ కుంట అని పేరు పోయింది. అయితే పాత గవర్నమెంట్లు లాపర్వా చేసే వరకు అటుకెళ్ళి ఇటుకెళ్ళి ఒత్తుకొచ్చి ఇండ్లు బంగ్లాలు కట్టుకుంటే మిగిలిన మొత్తమంతా మురికి కుప్ప, చెత్త కుప్ప అయ్యింది. చుట్టుముట్టోళ్ళంతా లండు బొండు వారేస్తే ముక్కు మూసుకొని తిరిగే పరిస్థితి ఉండే. ఈత కొట్టుకు స్నానాలు చేసుకుని అట్లాగే బతుకమ్మ పత్తి పండుగ దసరా వచ్చిందంటే ఆహ్లాదకరమైన ప్రాంతం ఉండదు. మహిళలు మా అంబర్పూట్లో ఉన్న మహిళలు మొత్తం ఇటుకు వచ్చి బతుకమ్మలు ఆడేవాళ్ళు. ఏమంటే హైడ్రా నజరేసిందో బతుకమ్మకుంట అలతే మారిపోయింది. చెట్లు వీకేసి చెరువు చేద్దామంటే చేలు ఇది మా పట్టభూమి అని ఒక బీఆర్ఎస్ లీడర్ అయ్యే కోర్టుకు పోతే ఆర్పార్చుకుంది అయ్యగారిని. అట్లా సర్కార్ చేతికి రాగానే హైడ్రా దిగి పనులు చాలు చేసింది. జర్రంత దొవంగానే గంగమ్మ మీదకి వచ్చినట్టు నీళ్ళు వచ్చినాయి. చుట్టూరా కట్ట పోసి సింగారిస్తుంటే లోకల్ పబ్లిక్ మురిపం మత్తడి దుంకింది అనుకో రాదుండ్రే. ఇది హైడ్రా అనేది ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ డిస్ట్రక్షన్, ఇట్ ఇస్ ఫర్ కన్స్ట్రక్షన్ అనేది అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మనకు కనబడుతున్న వాటర్ అంతా ఇక్కడ నుంచి గ్రౌండ్ వాటర్ అయినా సార్? అవును, ఇట్ ఈస్ గ్రౌండ్ వాటర్. ఎక్కడి నుంచి పంప్ చేసింది అయితే కాదు కదా, ఇది ఒక సాలిడ్ వేస్ట్ డంప్ యార్డ్ లాగా ఉండింది. నౌ ఇట్ హస్ బికమ్ ఏ వాటర్ బాడీ. ఇదే కాదు లో ఇంకా చాలా మరమ్మతులు చేస్తారట. ఈ బతుకమ్మ పండుగకు బతుకమ్మ కుంటలో బతుకమ్మలు చూడబోతున్నాం. 40 ఏళ్ల కేసును హైకోర్టులో కొట్లాడి ఇవాళ బతుకమ్మ కుంటను 6 ఎకరాలు బీఆర్ఎస్ నాయకులు ఆక్రమించుకుంటే ఆ కబ్జా నుంచి విడిపించి ఇవాళ బతుకమ్మ కుంటను తయారు చేస్తున్నాం. వచ్చే బతుకమ్మలు బతుకమ్మ కుంట అంబర్పేటలో మా ఆడబిడ్డలతో ఆడిపించే కార్యక్రమాలు